జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుడిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళారు. పోనీ ఆ జైలుకి వెళ్ళిన నాయకుడు ఏదైనా స్వాతంత్ర పోరాటం చేసో లేదా ఏదైనా ప్రజా పోరాటాలు చేసో జైలుకి వెళ్ళిన మనిషి ఈవీఎం మిషన్ని బద్దలు కొట్టి కెమెరాలో రికార్డ్ అయ్యి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి ఎలక్షన్ కమిషన్ కేసేస్తే జైల్లో కూర్చున్న వ్యక్తి. తర్వాత అతన్ని కలిసిన తర్వాత బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంని బద్దలు కొడతాం అన్నది చాలా చిన్న విషయం కింద, ఆల్రెడీ ఆ కేసులో ఆయనకి బెయిల్ వచ్చేసిందంట, ఆ తర్వాత వేరే కేసులు పెట్టారంట, అది కూడా 10 రోజుల తర్వాత పెట్టారంట. ఆయన చెప్పేది ఏంటంటే మే 13న ఎన్నికలు జరిగితే మే 23న వేరే కేసులు పెట్టారంట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చింది జూన్ 4వ తారీఖున. అంటే అప్పుడు ఉన్నది కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. అతని మీద కేసులు పెడితే వెళ్ళి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి తప్పుడు కేసులు అయితే మాట్లాడాలి కదా. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెడితే దానికి వేరే వాళ్ళు